ఇక చూస్తురా మేమైతే ఇక దుబాయ్ మాల్ పోతున్నాము. ఇక బ్రౌన్ కలర్ బోర్డు మీద సింబల్ చూపిస్తుంది కదా ఇక దుబాయ్ మాల్కి. ఇక కార్లోనే అయితే పోతున్నాము. ఇది డెడ్ పూల్ సినిమాకి పోదామని చెప్పి ఇక సాయంత్రం బుక్ చేసినాము. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చింది దుబాయ్ మాల్లో. ఓన్లీ వీక్ డేస్లో 4 గంటలు పార్కింగు, వీకెండ్స్లో 6 గంటలు పార్కింగు. అంతకు మించి ఉన్నదనుకో గంటకి 10 దిరాంలో 20 దిరాంలో అని చెప్పి పెట్టిరు. ఇక 24 గంటలకి అయితే 1000 దిరాంలు అంటాయి. ఇక రైట్ సైడ్లో చూస్తురా ఇదే దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది సాఫ్ట్వేర్ కంపెనీల కోసం అని చెప్పి. ఇక చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అయితే మెయిన్ రోడ్ నుంచి. ఇక ఎండ అయితే మస్తు దంచాయించి కొడుతుంది. ఇక అయినా కానీ ఇది ఇప్పటికీ 6:30 అవుతుంది. చూడు ఎంతగానో ఎండ ఉందో. ఎంత దూరం నుంచి అయినా సరే మనకైతే బుర్జ్ ఖలీఫా దూరం నుంచి కూడా కనిపిస్తుంది, దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. ఇక మేమైతే దుబాయ్ మాల్ పోతున్నాము. ఇప్పుడు చూడండి దుబాయ్ మాల్లో సినిమా పార్కింగ్ సపరేట్ ఉంటుంది. ఆ సినిమా పార్కింగ్కి మాత్రం ఫుల్ ఖాళీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పైసలు కట్టాలి కదా. ఇక ఇదే ఎంఆర్ కన్స్ట్రక్షన్. చాలా మటుకి ఎంఆర్ అండ్ ధమాక్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి దుబాయ్లో మాత్రము. ఇక ఈ 4 గంటల పార్కింగ్ అనగానే ఫ్రీ పార్కింగ్ ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ ఫ్రీ పార్కింగ్కి చాలామంది పెడతారు. ఇక ఇవేమో పేడ్ పార్కింగ్. ఇక్కడ పైన చూస్తారు కదా ఇక సాలిక్ అని చెప్పి సేమ్ మన ఇండియాలో ఫాస్టాగ్ లాగా. ఇక లోపలికి పోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కెమెరా అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుందంట. అది ఎట్లా క్యాప్చర్ చేస్తుంది అనేది తెలియదు, కానీ ఆ దాంట్లోకి వెళ్ళి అయితే కట్ అవుతాయి. ఇక మేమైతే సినిమాకి వచ్చేసినాము. ఇక ఇదే ఆన్లైన్లో కూడా టికెట్లు కొనుక్కోవచ్చు. ఈ స్క్రీన్ల నుంచి కూడా ఇది చూడండి ఎంత బాగున్నాయో. పిల్లర్స్కి కూడా స్క్రీన్లు ఉంటాయి. ఇదే బిగ్గెస్ట్ స్క్రీన్. అంటే రీల్ సినిమాస్ అనేది చాలా పెద్దదన్నమాట దుబాయ్ మాల్లో. మొత్తం వరల్డ్ వైడ్లో కూడా దుబాయ్ మాల్ అంటే చాలా మందికి తెలుసు కదా. అట్లనే ఇక వచ్చిన వాళ్ళకి ఫారెనర్స్ వస్తారు కదా ఛార్జింగ్ పెట్టుకోనికి కొంచెం తక్కువ ఉంటుంది టూరిస్టుల కోసము అట్లా అని చెప్పి ఇది ఒక డబ్బా ఉంది చూడండి. ఇదే ఇజ్రాయెల్ డబ్బా అంటారు. దీని యాప్ వేసేసుకొని మనము మనీ పే కట్టేసినాం అనుకోండి యాప్ త్రూ మనకి ఇట్లా ఇచ్చేస్తుంది. ఏంది బ్యాటరీ ఫస్ట్ 10 మినిట్స్ ఫ్రీ, దాని తర్వాత పైసలు కట్టాలి. ఇక కొంచెం లో బ్యాటరీ ఉందని నేనైతే యాప్ నుంచి తీసేసుకున్నా ఒక 10 నిమిషాల కోసం. మళ్ళీ తర్వాత పెట్టేసిన, ఎందుకంటే మనం ఇంటి నుంచి ఛార్జింగ్ అయితే చేసుకొని వస్తాము. కానీ ఏంటంటే టూరిస్టులకు మాత్రం మస్తు యూజ్ అవుతుంది ఇది. మనం ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు మన దగ్గర. మళ్ళీ రిటర్న్ ఇట్లాంటి డబ్బాలు మాల్లో అక్కడక్కడ ఉంటాయి, మళ్ళీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు అనమాట. ఇక ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది రీల్ సినిమాలో. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా మటుకి దుబాయ్లో అన్నీ కూడా ఈ రీల్ సినిమాస్లో అవుతుంది. ఒక పెద్ద స్క్రీన్లో ఒక 3-4 ఉంటాయి. ఆ పెద్ద స్క్రీన్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి. ఇక అట్లనే చూడండి లోపల పోతుంటే పైన స్క్రీన్ సైడ్లలో స్క్రీన్ కూడా ఉంటుంది. మీకు జస్ట్ థియేటర్ కూడా ఎట్లుంటుంది లోపల అని చెప్పి చూపిద్దామని చెప్పి వీడియో తీసినాను. చూడండి పైన స్క్రీన్ సైడ్లో స్క్రీన్ కంటిన్యూస్గా సినిమాలు ఏవైతే రన్ అవుతున్నాయో అవన్నీ కూడా స్క్రీన్లలో పక్కన రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి సినిమా లోపల ఎట్లున్నారో జనాలు. అంటే ఇంకా రాలేరు, మేము జల్దీ వచ్చినాం కాబట్టి. ఇక చూడండి కార్ అయితే నా ఫేవరెట్ కార్ ఇది లంబోర్గిని. ఎంత బాగుందో చూడండి అసలు కారు. ఇట్లాంటి కార్లో కూర్చొని రైడ్ చేయాలనుకుంటాం. కానీ మాల్లో మీరు ఎక్కడ చూసినా కానీ అన్ని లెక్సస్ లంబోర్గిని అన్ని పెద్ద పెద్ద కార్లే ఉంటాయి. చిన్న కార్లు అయితే ఏం కనిపించవు. ఇక ఇట్లాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది దుబాయ్ మాల్. ఈరోజు ఇట్లా వెళ్తున్నాం కదా బయటికి పోతుంటే మనకు ఎన్ని గంటలు ఉన్నాము దాన్ని బట్టి మనకు అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.